నేనేమై ఉన్నాను నీ కృపయే. పాడండి అందరూ కూడా. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానని కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. చప్పట్లు కొట్టండమ్మా, ఆడని కలిసి. ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. అందరూ చప్పట్లు కొట్టండి. ఆయన కృప మనల్ని హెచ్చిస్తుంది. ఆయన కృప అప్రతిమైనది. ఆయన మన పాపాన్ని బట్టి క్షమించే దేవుడు కాదండి. అయ్యా, నేను పాపిని, నేను నీ చేతిలోనికి రావాలనుకుంటున్నా, నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా అని ఆయన చేతుల్లోకి వస్తే ఎంత శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉన్నా ఆయన మనలను హెచ్చిస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేని హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే. రెండు చేతులు ఎత్తనందరూ. చేతులున్న వారు పైకెత్త. అందరూ అందరూ యేసయ్య వైపు చేతులు. ఆయన కృప మిమ్మల్ని ఆవరించబోతుంది ఈ రాత్రి. నీ శాపాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు ఈ రాత్రి. కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే.
దేవునికి స్తోత్రం. ఒకసారి రెండు చేతులెత్తి నిండు మనసుతో కృపగలిగిన దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితం ఒకప్పుడు శాపగ్రస్తమైనటువంటి అనుభవాలతో ఉన్నది. ఒక 15-17 సంవత్సరాల క్రితం నేను ఒక త్రాగుబోతుగా ఉన్నాను. మీకు ఒక సంఘటన చెప్పమంటారా? నేను అప్పట్లో లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క చేతుల్లోనికి రాకముందు పాపిష్టి బ్రతుకు, లోకాన్ని, పాపాన్ని, లోక సంబంధమైన బ్రతుకుని బ్రతుకుతూ ఉన్నప్పుడు కనీసం నాకు ఒక సైకిల్ కూడా లేదు. ఒకసారి పనికి వెళ్ళడానికి సైకిల్ లేకపోతే ఒకడు నా ఫ్రెండ్ సైకిల్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? దీనికి 2 టైర్లు పోయినాయి, 2 టైర్లు వేయించుకొని తీసుకొని వాడుకున్నాడు. నేను 2 టైర్లు వేయించుకొని వాడుకున్న ఒక నెలకి నా సైకిల్ నాకు ఇవ్వన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సైకిల్ వాడికి ఇచ్చి నడుచుకుంటా పనికి వెళ్ళిపోయా, కరెంటు పనికి. కన్నీళ్ళు గుండెల్లో. శాపగ్రస్తమైన అనుభవాలతో ఉన్న నేను ఇలాంటి సభలోనే నా జీవితాన్ని నా యేసయ్యకి ఇచ్చాను. అప్పుల్లో కూరుకుపోయిన బ్రతుకు, ఆటోలు అమ్ముకున్న ఒక ఉద్యోగస్తుని కొడుకుని, అన్నీ ఉన్న అల్లున్నట్లో శని అన్నట్టుగా తండ్రిని దుఃఖపెట్టాను. అప్పట్లోనే 3-4 లక్షలు అప్పులు చేశాను, ఆటోలు అమ్మేశాను. దేవుని చేతిలోనికి రాకముందు నా జీవితం అంతా శాపగ్రస్తమైపోయినటువంటి అనుభవాలు. ఇలాంటి మీటింగ్లోనే యేసయ్యా, ఈ అప్పుల్లో నుంచి నన్ను విడిపించాయా, నేను నీ చేతుల్లోకి వస్తాను గుండెలు బాదుకొని ఏడిచినప్పుడు ఆ చెయ్యి నా యేసయ్య పట్టుకున్నాడు. ఆయన ఎంతో మంచి దేవుడు అండి. స్తోత్రం చెప్పండి. దైవలరావు ప్రాంతానికి వచ్చాను నేను. వారానికి 200 కానుక, 2,500 పెట్టి రెంట్ హౌస్ తీసుకున్నాను మేదరమెట్లో. ఎలా బ్రతకాలో తెలియదు. దేవుని కోసం సంపూర్ణంగా సమర్పించుకొని వచ్చేసాం. ఎలా పిల్లల్ని పోషించుకోవాలో తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు నా దేవుడు ఎవరి దగ్గర చెయ్యి చాపని లేదండి. చప్పట్లు కొడతారా? ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీకున్నవారు నిన్ను విడిచిపోయినా ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు. ఆయన మంచి దేవుడు, ఎంతో మంచి దేవుడమ్మ. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేదయ్యా. ఎన్నెన్నో
ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. చదువుదామా గట్టిగా, సమయం లేదు, మనం ముందుకు వెళ్దాం. చూడండి, లోకములో నుండి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో, పాపములో నుండి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో, సాతాను యొక్క చేతుల్లో నుండి వాని క్రియల నుండి ఎప్పుడు నువ్వు బయటకు వస్తావో, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని, లేమిలో ఉన్న నీ జీవితాన్ని, శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉన్న నీ జీవితాన్ని దేవుడు ఈ రాత్రి ఆశీర్వాదకరముగా ఆయన మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఇంకొక వ్యక్తి పేరు మార్చాడు. నీకు తెలిసిన విషయాలే కానీ చాలా మంచి విషయాలు వినండి. చూడండి మరొక మాట, ఆదికాండము 32వ అధ్యాయము 24 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం త్వరగా చదవండి, నేను త్వరగా ముగిస్తాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితోటి పెనుగులాడెను. గెలవకుండుట చూచి కొట్టెను. చదవండి. ఆయన నీ పేరేమని అడుగగా అప్పుడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక నీ మీదట నీ పేరేంటి? ఇశ్రాయేలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి పేరు మార్చాడు. పేరు మార్చేటప్పుడు యాకోబు అంట రాత్రంతా కూడా ఆ యెబోవు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసు ఆ ప్రార్థన? కన్నీళ్లు విడుస్తూ నన్ను ఆశీర్వదించు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏమని చేస్తున్నాడు? నన్ను ఆశీర్వదించు. రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ. దేవుడు అంటున్నాడు, వీడు నన్ను వదిలేటట్లేడని. ఏమంటున్నాడు చెప్పండి? నీ పేరేంటి అని అడిగాడు. ఏమని అడుగుతున్నాడు చెప్పండి అమ్మా? అంతకుముందు తన తండ్రి అడిగాడు ఇస్సాకు, నీ పేరేంటి అంటే యాకోబు అని చెప్పాలా? ఏమని చెప్పాడు? అయ్యా ఏశావు, నీవు వేటకెళ్ళి నాకు ఒక మంచి వేట మాంసం తీసుకొని రా, నేను ఇక్కడ చనిపోబోతున్నాను, నా కాలం దగ్గర పడిపోయింది, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఏశావుతో చెబితే యాకోబు అంట ఏశావు కంటే ముందుగా వచ్చి తన తండ్రి దగ్గరికి వచ్చేసాడు. వచ్చి అంటున్నాడు, యాకోబుతో అంటున్నాడు, అయ్యా నువ్వు ఎవరు అంటుంటే నేను ఏశావుని అని చెప్పాడు. స్వరం చూస్తేనేమో యాకోబులాగుంది, తాకి చూస్తేనేమో ఏశావులాగున్నావు అని అన్నాడు. తండ్రికి అబద్ధం చెప్పాడు. యాకోబు అనగా మోసం, పేరుకి అర్థం మోసం. తన అన్న, మీకు లేఖనాలు చూపించడానికి టైం లేదు కానీ తన అన్నే అంటాడు, ఏశావు ఆశీర్వాదం పొందిన తర్వాత, యాకోబు వెళ్ళిన తర్వాత ఏశావు వచ్చి తన తండ్రితో అంటాడు, నన్ను 2 సార్లు మోసం చేశాడు, జ్యేష్ఠత్వపు హక్కును దొంగిలించాడు, ఇప్పుడు నా మీదకి వచ్చి ఆశీర్వాదాలు దొంగిలించి వెళ్ళిపోయాడు. యాకోబు మోసగాడు. ఏం చెప్పండి అమ్మా? చెప్పండి. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? మోసగాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నీ పేరేంటి అని అడిగితే చెప్పాడు. అప్పుడు ఏశావు అని ఏం చెప్పాడు చెప్పండి? నా పేరు యాకోబయ్యా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర ఏమని ఒప్పుకుంటున్నాడో తెలుసా? తన నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. నేను మోసగానయ్యా, నాది మోసం బ్రతుకు. చూడండి,
ఈరోజు చాలామంది జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం రావటం లేదో తెలుసా? మోసపు బ్రతుకులు. భార్యను మోసం చేసే భర్త, భర్తను మోసం చేసే భార్య, తల్లిదండ్రులు మోసం చేసే పిల్లలు, దైవజన్ను మోసం చేసే విశ్వాసులు. స్తోత్రం చెప్పండి గట్టి. ఏమా? విశ్వాసులు మోసం చేసే దైవ సేవకులు. అందుకే చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఏం లేదు చెప్పండి? ఆశీర్వాదం లేదు. ఒక తల్లంట దేవుని యొక్క మందిరానికి కోడిని తీసుకొని వచ్చింది. ఏం తీసుకొచ్చింది? మంచి నాటుకోడి పెట్ట తీసుకొని వచ్చింది. ఆమె ఆ చేతిలో పట్టుకొని తీసుకొని వస్తుంటే దాని మెడ వాలిపోతుందంట. పాస్టర్ గారికి తెలుసు, ఆమె బిచ్చగాడికి కూడా, అడుక్కున్నోడు కూడా అంత అన్నం పెట్టేది కాదంట, అంత పిసినాడు. కోడి గుడ్డేది అదురా, కోడి తెచ్చుకొచ్చింది ఏందని చూస్తున్నాడంట. ఎందుకు విషయం ఏంటంటే ఆ కోడికి రోగం వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? ఏమ్మా, కుక్క రోగం వచ్చిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరో చెప్పారంట, అమ్మా నీకు చాలా కోళ్ళు ఉన్నాయి, దీనికి కుక్క రోగం వచ్చింది, నువ్వు దీన్ని ఇలాగనే పెడితే ఇవి కూడా చచ్చిపోతాయి అని చెప్తే, అయితే దీన్ని ఏం చేయాలి అని మీ పాస్టర్ గారికి ఇపో. స్తోత్రం చెప్పండి గట్టి. ఈ కోడిని తీసుకొచ్చిందంట. అక్కడ ఆ కోళ్ళు చచ్చిపోతాయి అని చెప్పి పాస్టర్ గారికి తీసుకొచ్చిందంట ప్రేమగా. దేవుని కృప ఏంటంటే ఈ పాస్టర్ గారు అంట దానికి ప్రార్థన చేసి నూనె రాస్తే ఇది యేసు నామంలో బ్రతికింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ కోళ్ళన్నీ చచ్చిపోయి యేసు నామంలో. ఏ కోళ్ళు చెప్పండి? ఏ కోళ్ళు? బాగున్న కోళ్ళకి మొత్తం కుక్కర రాగం వచ్చింది. దేవుని సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినటువంటి ఈ కోడి స్వస్థత పొందుకుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఎంత మోసం అమ్మైతే. రోగం కోడి దేవునికా? రోగిష్టిది పాపి రోగంతో బలహీనతతో ఉన్నటువంటి కోడిని తీసుకు అంటే మంచి ఉద్దేశం లేదు. చూడండి ఈరోజు మోసం. యాకోబు మోసం చేశాడు. చూడండి యాకోబు జీవితాన్ని మీరు గమనిస్తే, ఆ వాక్యాలన్నీ రాసుకున్నాను కానీ టైం లేదు. యాకోబు జీవితం మీరు గమనించండి. యాకోబు వివాహ విషయంలో మోసపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోసపోయాడా లేదా? ఏమ్మా, ఏం చేశాడు? చిన్న కూతుర్ని ప్రేమించాడు అయ్యగారు. రాహేలమ్మని ప్రేమిస్తే లేయానిచ్చి పెళ్లి చేశాడు. ఎవరో వాళ్ళ మామ చేత మోసపోయాడు. మోసగాడికి మోసగాడు ఎదురవుతాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఏది ఎత్తుతావో అది ఖచ్చితంగా కోసుకుంటావు. యాకోబే మోసగాడైతే వాళ్ళ మామ ఇంకా మోసగాడు. వివాహ విషయంలో మోసపోయాడు. కొలువు చేశాడు యాకోబు దగ్గర. అంటాడు తన భార్యతోటి, మీ నాయన నన్ను 10 సార్లు జీతం మార్చి నన్ను మోసం చేశాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు అంట? ఎన్నిసార్లు? 10 సార్లు. ఈ మొత్తం పక్కన పెడితే తన వృద్ధాప్యంలో పిల్లలు కూడా మోసం చేశారు. బ్రదర్ ఎఫెక్ట్ ఆపేసాయి. పిల్లల్ని కూడా మోసం చేశాడు. పిల్లలు ఏం చేశాడు? ఏశావుని గుంటలో వేసి, ఏశావుని వాళ్ళకి అమ్మి వేసి ఏం చేశారంట? ఏశావు వస్త్రం తీసుకొచ్చి మేకర రక్తం పూసి ఆ యొక్క అంగీ తీసుకొచ్చి, ఇదిగో మీ కొడుకు ఏమైపోయాడో చనిపోయాడని సరిపోతే ఆ వస్త్రాలు మీద వేసుకొని యాకోబు అంట కుమిలి ఏడ్చాడు. ఎందుకు నీకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా? మోసపు బ్రతుకు నీకు ఆశీర్వాదము తేదు. గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని కొరకు యథార్థంగా బ్రతుకు. నీ భక్తి జీవితంలో యథార్థంగా బ్రతుకు. ఎవరికి అన్యాయం చేయమాక, ఎవరిని మోసం చేయమాక. అన్యాయంతో, మోసంతో, వడ్డీ సొమ్ముతో, ఇదిగో మరి రకరకాలమైన లోక సంబంధమైనటువంటి మాటలతో, క్రియలతో అనేకుల్ని మోసం చేస్తూ బ్రతికితే నీ యొక్క మోసపు బ్రతుకు ఏమాత్రం కూడా దీవించబడదు. కానీ దేవుని సన్నిధిలో యాకోబంట తన నిజ స్థితిని ఒప్పుకున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. నేను యాకోబునయ్యా, నేను మోసగాడినయ్యా, నా బ్రతుకు మోసమయ్యా, ఇదిగో నాయన నాలో ఎటువంటి ఆశీర్వాదం లేదు నాయన అని చెప్పి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక నీ పేరు యాకోబు కాదు, ఇక నీవు ఇశ్రాయేలుగా నేను నీకు పేరు నామకరణ చేస్తున్నాను. గట్టిగా చప్పలు కొట్టండి. యాకోబు నుండి 12 గోత్రాలు వచ్చాయి. చప్పలు కొట్టండి. యూదా గోత్రం నుండి యేసయ్య వచ్చాడు. చప్పలు కొట్టండి. రక్షణ వచ్చింది. చప్పలు కొట్టండి. ఇప్పుడు ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశం ఒక ఆశీర్వాదకరమైన కంట్రీగా, దేశముగా దేవుడు ఆశీర్వదించాడు.
ఇప్పుడు ఒక వ్యక్తి తన నిజ స్థితిని ఒప్పుకొని దేవునికి తన జీవితం చేతిలో పెట్టినప్పుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని క్లుప్తంగా చెప్పి ముగిచ్చేస్తా. చెప్పండి, అన్నీ ఆది కాండంలోనే, మీరు ఇంకెక్కడికి పోవద్దు, ఇంకే ఊరు పోవద్దు. స్తోత్రం. చూడండి, ఆది కాండము, నేను క్లుప్తంగానే చదువుతున్నాను, ఈ మాట కూడా చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆది కాండము 35:18, 35వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవచ్చు ఉండగా. ఆమె అతనికి పేరు ఏం పెట్టిందంటే బెనోని అని పేరు పెట్టిందంట. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలమ్మా, అమ్మా చెప్పండి, వాలిపోయిన వాళ్ళు చెప్పండి, నిద్ర వస్తున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇంక ముగించండి పాస్టర్ గారు అన్న వాళ్ళు చెప్పండి అమ్మా హల్లెలూయా. అయ్యగారు ముగించద్దు అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. బెనోని అని రాహేలు బెన్యామీను కనిన తర్వాత, ఆమెకు చనిపోతుందని అర్థమైపోయిన తర్వాత పుట్టినటువంటి బిడ్డకి ఏమని పేరు పెట్టిందంటే బెనోని అని పేరు పెట్టింది. బెనోని అనే మాటకు అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు. తన తల్లి తన బిడ్డను కని ఆ బిడ్డకి ఏం పేరు పెట్టింది? నీవు దుఃఖపుత్రుడివిరా అని పేరు పెట్టింది. ఏ తల్లైనా పెట్టింది ఆ పేరు? ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకి శాపగ్రస్తమైన పేర్లు పెడతారా? చెప్పండి, పెడతారమ్మా తల్లులు? చెప్పండి, పెట్టరు. స్తోత్రం, వెరీ గుడ్ తల్లి, దేవుని దీవించును గాక. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు, మౌనవ్రతం చేస్తున్నారు? స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. కొంచెం వచ్చింది ఉద్యమం, ఇంకొద్దిగా రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన తల్లి కన్న తల్లే ఏమని పేరు పెట్టిందో తెలుసా? పుట్టిన కుమారుడికి బెనోని, దుఃఖపుత్రుడు. ఎందుకంటే నేను చనిపోతున్నా అంటే పుట్టుకతోనే తల్లిని కోల్పోయినటువంటి పరిస్థితి. ఏం చెప్పండి? పుట్టుకతోనే తల్లిని కోల్పోయాడు బెన్యామీను. అందుకే తన తల్లి దుఃఖపుత్రుడు అని పేరు పెడితే తన తండ్రి యాకోబు ఏమని పేరు పెట్టాడు తెలుసా? నీవు దుఃఖపుత్రుడు కాదు నాయనా, నీవు కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టాడు. గట్టిగా చప్పలు కొట్టండి. నువ్వు ఆశీర్వాదకరమైన పుత్రుడివి. నువ్వు దీవెనకరమైనటువంటి అనుభవంలోనికి రావాలి. చూడండి, ఈరోజు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి జీవితాల్లో ఏదైనా నువ్వు కోల్పోయావేమో, నిజంగానే తల్లిదండ్రులను కోల్పోయావేమో, భర్తను కోల్పోయావేమో, పిల్లల్ని కోల్పోయావేమో, వ్యాపారం కోల్పోయావేమో, ఎన్నో నీ జీవితంలో చేతికొచ్చి జారిపోయినాయేమో. కోల్పోయినటువంటి పరిస్థితుల్లో దుఃఖముతో, విచారముతో, కన్నీటితో ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా బ్రతుకుతున్నావేమో. నీ హృదయాన్ని కలిచివేసే అనుభవాలు నీ జీవితంలో కూడుగట్టుకున్నాయేమో. కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నావేమో. ఈ రాత్రి నా ప్రభు చెబుతున్నాడు, నీ దుఃఖమును సంతోషంగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. తెలుసా ఈ బెన్యామీను గురించి యాకోబు ఏమన్నాడో తెలుసా? బెన్యామీను గురించి ఏమన్నాడో తెలుసా? 49వ అధ్యాయం ఆది కాండంలో ఏమన్నాడో తెలుసా? బెన్యామీను గురించి భయంకరంగా మాట్లాడాడు. చూడండి ఆ మాట ఒకసారి. ఈకో కొద్దిగా తగ్గించలేను. బెన్యామీను చీల్చినట్టు తోడేలు అతడు ఉదయమందు ఎర్రని తిని అస్తయమందు సాయంత్రం మందు దోపుడు సొమ్ము పంచుకుంటాడంట. ఏంది ఇంత భయంకరంగా మాట్లాడాడు బెన్యామీను గురించి? అంటే బెన్యామీను యొక్క అనుభవాలు ఇలాగుండయి. ఒకప్పుడు తోడేలు స్వభావం. యేసు ప్రభు అంటాడు, గొర్రె పిల్లలను తోడేళ్ల మధ్యలోకి పంపించినట్లుగా నేను మిమ్మలను పంపిస్తూ ఉన్నాను. యోహాను సువార్తలో ఉంటుంది, తోడేలంట గొర్రెల మందల్ని చెదరగొట్టిద్ది, చీల్చివేసిద్ది. గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఉన్నారు.
బెన్యామీను స్వభావం ఏంటో తెలుసా? తోడేలు స్వభావం, దోపుడు సొమ్ము పంచుకునే స్వభావం. ఇటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని గురించి బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? మోషే భక్తుడు అంటున్నాడు, బెన్యామీనంట దేవునికి ప్రియుడుగా మార్చబడ్డాడంట. గట్టిగా చప్పలు కొట్టాడు దేవునికి. ద్వితీయోపదేశ కాండము చూడండి ఆ మాట, 33వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదివితే 5 నిమిషాలు ముగిచ్చేస్తాం. 33వ అధ్యాయం 12వ వచనం చదవండమ్మా. బెన్యామీను గురించి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసిస్తును, దినమెల్లా అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య నివసించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే ద్వితీయోపదేశకాండం 29:12 కూడా చదవమ్మా త్వరగా. 29:12 పెద్దలేమి చదువమ్మా. ఇరవై 12 కలిసి ఉంటాయి. చివరగా గెరేజీము కొండ అని ఉంటుంది చూడమ్మా. ద్వితీయోపదేశ కాండము 12వ వచనం అంటే అది అధ్యాయం కాదు, 27వ అధ్యాయం. 27:12 చదవం. బెన్యామీను గోత్రముల వారంట ప్రజలను గురించి దీవెనకరమైనటువంటి వచనము పలుకుటకై గెరేజీము కొండ మీద నిలువవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక నేను ముగిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ముగిస్తున్నాను సరిగ్గా గట్టిగా చెప్పారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బెన్యామీను దేవునికి ప్రియుడుగా మార్చబడిన తరువాత దేవుడే అతనికి ఆశ్రయముగా మారిపోయాడు. దేవుని భుజాలపైన సురక్షితంగా నివసించే కృపని పొందుకున్నాడు. అతడు ఆశీర్వాదకరంగా మార్చబడటమే కాదు కానీ అనేకులను దీవించే విధముగా దేవుడు అతన్ని మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. ఆ గోత్రాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో తెలుసా? తోడేలు స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, దోపుడు సొమ్మును పంచుకునే వ్యక్తి, ఈ కుడి చేతి పుత్రుడుగా, ఆశీర్వాదకరమైన పుత్రుడుగా ఎప్పుడు మార్చబడ్డాడంటే దేవునికి ఇష్టడుగా మార్చబడినప్పుడు, దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా మార్చబడినప్పుడు. చాలామంది జీవితాల్లో తోడేల స్వభావం, చిల్చే స్వభావం, చెదరగొట్టే స్వభావం, కుటుంబాల్లో గయాలి గంపలుగా, ఏంటంట రాకాసులుగా, సూర్యకాంతముగా, రకరకాల అనుభవాలతోటి జీవిస్తున్నటువంటి అనుభవాలు. చూడండి, పరిశుద్ధ గ్రంథం అంటుంది బెన్యామీన్ అంట దేవునికి ఎలా మార్చబడ్డాడు చెప్పండి? ప్రియుడుగా, ఆయన ప్రియుడుగా, ఇష్టడుగా మార్చబడ్డాడు. ఆయనకి ఇష్టమైనటువంటి వారినంట దేవుడు ఏం చేస్తాడు? సమాధానముతో నింపుతాడంట. గట్టిగా చప్పలు కొడదాం మా ప్రభుకి. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం దొరుకుతుందంట? సమాధానం, సంతోషం, కృప. దేవునికి ఇష్టడుగా ఈ రాత్రి నువ్వు మార్చబడితే, యేసుక్రీస్తును నమ్ముకుంటే, నీ పాత రోత జీవితాన్ని మార్చుకుంటే, యేసు ఆయన అందరికీ ప్రభు అయినటువంటి ఆ దేవుని యొద్దకు నువ్వు వస్తే, ప్రియుడుగా నువ్వు మార్చబడితే, ఇష్టడుగా నువ్వు మార్చబడితే, దేవుడు అంటున్నాడు నువ్వు ఆశీర్వదించబడటమే కాదు కానీ నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై అంటున్నాడు, మహిమ కలిగినటువంటి దేవుడు యాకోబుకి ప్రత్యక్షమయ్యి, ఇదిగో యాకోబు తన యొక్క కుమారునికి పేరు పెట్టి చెబుతున్నాడు ఆశీర్వాదకరమైన పుత్రుడు. కాబట్టి 3 అనుభవాలు ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించాలి అంటే, ఇప్పుడు దాకా నీ జీవితం ఎలాగుందో తెలియదు, ఇప్పుడు దాకా నీ అనుభవాలు ఎలాగుండయో, నీ బ్రతుకు ఎలాగుందో, నీ జీవితం, నీ కుటుంబ స్థితి ఎలాగుందో, కానీ దేవుడు అంటున్నాడు ఈ సభలు అయిపోయిన తరువాత
ఈ దినం నుంచి దేవుడు నిన్ను ఇది మొదలుకొని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఆయన నిన్ను దీవించబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యాపారాన్ని, నీ సమస్తమైనటువంటి నీ విషయాల్లో, నీ సేవ, నీ పరిచర్యని దేవుడు దీవించబోతున్నాడు. ఒకటి, నువ్వేం చేయాలి చెప్పండి? లోకములో నుండి బయటికి రావాలి, పాపములో నుండి బయటికి రావాలి, సాతాను చేతుల నుంచి బయటికి రావాలి. దేవుని దగ్గర ఈరోజు నీ నిజ స్థితిని ఒప్పుకోగలిగితే, దేవునికి నువ్వు ప్రియురాలుగా దేవునికి నువ్వు మార్చబడగలిగితే, దేవుడు మన జీవితంలో ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి కార్యము ఆయన చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఉన్న పాటుగా మోకరించండి. రాత్రి మోకరించి ప్రభు సన్నిధిలో, నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ రాత్రి దేవుడు నీతో నిజంగా మాట్లాడితే, నాతో నా ప్రభువు మాట్లాడాడు అని నువ్వు దర్శించబడితే, నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించి దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన మంచి తీర్మానం తీసుకొని బ్రతుకులో ఈ 2వ సభలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినటువంటి ఆ మాటలకు నువ్వు రెస్పాన్స్ అవ్వగలిగితే, ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా లోకంలోనే బ్రతకాలనుకుంటున్నావా? ఇంకా శాపగ్రస్తమైన అనుభవాల్లోనే బ్రతకాలనుకుంటున్నావా? ఇంకా పాపంలోనే బ్రతకాలనుకుంటున్నావా? ఈ రాత్రి ఆ లోకాన్ని, ఆ పాపాన్ని విడిచిపెట్టు. పరిశుద్ధుడైన దేవుని తట్టు తిరుగు. యేసు వైపు తిరుగు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దేవుడు దీవించాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యాకోబు తన నిజ స్థితిని ఒప్పుకున్నాడు. నేను మోసగానయ్యా, నేను పాపిష్టివాడిని, అనేకుల్ని మోసం చేసి బ్రతికానయ్యా. ప్రభు అంటున్నాడు, నువ్వు మోసగాడివి కాదు యాకోబు, ఇక నుంచి నేను ఇశ్రాయేలుగా నిన్ను మార్చబోతున్నాను. బెన్యామీన్ అనుకుంటున్నాడు, నేను దుఃఖపుత్రుణ్ణి, నా తల్లిని కోల్పోయాను పుట్టుకతోనే. కానీ తన తండ్రి అంటున్నాడు, పరమ తండ్రి, నీవు దుఃఖపుత్రుడువు కాదు, నీవు ఆశీర్వాదకరమైన పుత్రుడివి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దుఃఖంతో ఉన్నావేమో, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన చేతుల్లోనికి రా. యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఇవ్వు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, కృప కలిగిన తండ్రి, ఈ రాత్రి నాయన మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. ఈ కృప చేత నాయన మమ్మల్ని దర్శించినందుకు ఈ 2వ రాత్రి సభలో నీ మాటలు నాయన ప్రతి బిడ్డ హృదయంలో కార్యం జరిగించండి తండ్రి. నీ మహిమ కలిగినటువంటి నీ కృప చేత ఒక్కొక్కరిని మీరు దర్శించారని నమ్ముతూ ఉన్నా. వ్యర్థమైన బ్రతుకు, లోకపు బ్రతుకు, పాపపు బ్రతుకు కాక నీ కొరకు నమ్మకస్తులుగా, నీ కొరకు బ్రతికే జీవితాలుగా ఈ రాత్రి అనేక మంది బిడ్డలు మార్చబడుదురుగాక. అయ్యా, నీ కొరకు బ్రతుకుదురుగాక. నీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరొకసారి దైవ సేవకులకి వందనాలు.